పూల సోయగాల కనువిందు చేసేది, కొమ్మలు కొత్త చిగురు తొడుక్కునేది, ఫలరాజైన మామిడి చేతికి అందేది, శివుడికి మల్లెలు అర్పించేది, హాయిగా కోకిల గానం వినిపించేది, కవుల వర్ణనకు కొరత తీరేది. ఇవన్నీ నవవసంతంలోనే. 6 ఋతువుల్లో అందరినీ మైమర్పించేది వసంత ఋతువే. శ్రీకృష్ణ పరమాత్మ సైతం ఋతువుల్లో నేనే వసంత ఋతువు అని చెప్పాడట. తెలుగునాట చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ఉగాది సంబరాలు జరుపుకోవడం ఆనవాయితీ. పాశ్చాత్య సంస్కృతిని అనుసరించి ఏటా జనవరి 1వ తేదీన నూతన సంవత్సరం ఆరంభంగా భావిస్తున్నాం. ఖగోళ స్థితిగతులను బట్టి సంవత్సర ఆరంభాన్ని వసంతకాలంలోనే గుర్తించాల్సి ఉంది. తెలుగువారు ఖచ్చితంగా సంవత్సరం యొక్క ఆరంభాన్ని ఉగాది నాడే భావించి పండుగ జరుపుకోవడం సముచితం. ఇందుకు విరుద్ధంగా జనవరి 1న అట్టహాసంగా కొత్త సంవత్సరం వేడుకలు జరుపుకోవడం అసమంజసం. సరికొత్త జీవనానికి నాంది ఉగాది. వసంత ఋతువులో సోయగాల ప్రకృతిని తిలకించడంతో మనసెంతో తేలికపడుతుంది. సూర్యుడు తన నులువెచ్చని కిరణాల వేడిని పెంచుకుంటూ వసంత ఋతువులోని అందాలను మరింత కాంతివంతం చేస్తుంటే చైత్రమాస ఉగాది లక్ష్మి వయ్యారంగా నడుచుకుంటూ తెలుగునాటి ప్రతి ఇంట ప్రవేశించే శుభారంభమైన రోజే ఉగాది. ఋతు మాస పక్షాలకు సంబంధించిన పండుగ ఉగాది. ఋతువులలో మొదటిది వసంతం, మాసాలలో మొదటిది చైత్రం, పక్షంలో మొదటిది శుక్లపక్షం. కనుక చైత్ర శుద్ధ శుక్ల పాడ్యమి నాడు ఉగాది జరుపుకోవడం ఆచారంగా మారింది. ఉగాది నుంచి తెలుగు పండుగలు వరుసగా మొదలవుతాయి. ప్రతి పండుగకు ఏదో ఒక దైవంతో సంబంధం ఉంటుంది. కానీ ఉగాదికి ప్రత్యేకంగా ఏ దేవుణ్ణి లేక దేవతను పూజించే ఆచారం లేకపోవడంతో ఎవరికి వారే తమ ఇష్ట దైవాలను కొలుస్తుంటారు. ఉగాది పుట్టు పూర్వోత్తరాలకు సంబంధించిన పురాణ ఇతిహాసాల ప్రకారం అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. శ్రీ మహావిష్ణువు మత్స్యావతారం ధరించి వేదాలను దొంగలించిన సోముకుడిని సంహరించిన దినం చైత్ర శుద్ధ పాడ్యమి కావడంతో దానిని ఉగాదిగా జరుపుకుంటున్నారన్నది ఒక కథనం. శ్రీరాముడు రావణ సంహారం తర్వాత చైత్ర శుద్ధ పాడ్యమి రోజునే అయోధ్యకి తిరిగి వచ్చి పట్టాభిషిక్తుడయ్యాడని ఓ కథనం. ధర్మరాజు కూడా ఇదే రోజున పట్టాభిషిక్తుడైనట్టు మహాభారతం చెబుతుంది. గణిత శాస్త్రవేత్త అయిన ఆర్యభట్ట ఈ రోజే తొలి పంచాంగాన్ని ఆవిష్కరించాడని పెద్దలు చెబుతారు. ఇన్ని విశిష్టతలు కలిగిన చైత్ర శుద్ధ పాడ్యమిని సకల శుభాలను కలిగించే రోజుగా భావిస్తుంటారు. సంప్రదాయాల వెల్లువ. ఉగాది రోజున ఇంటిని శుభ్రం చేసుకొని పసుపు కుంకుమలతో, పూలతో, మామిడి ఆకుల తోరణాలతో అలంకరించుకోవాలి. పూజ గదిలో మండపాన్ని ఏర్పాటు చేసుకుని ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించి షోడశోపచారాలతో పూజించాలి. ధూప దీప నైవేద్యాలే కాకుండా షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడిని ప్రధానంగా నివేదించాలి. ఉగాది నాడు అభ్యంగన స్నానం ఆచరించడం శుభప్రదం, ఆరోగ్యప్రదం. నువ్వుల నూనెలో మహాలక్ష్మి, జలంలో గంగాదేవి కొలువై ఉంటారనేది ఆర్యోక్తి. నువ్వుల నూనె, సున్నుపిండి, కుంకుడు రసంతో తలస్నానం ఆచరించడం మంచిది. సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి తొలుత ఉగాది పచ్చడిని ఆరగించి తరువాత అల్పాహారాన్ని భుజించడం మన ఆచారం. బంధుమిత్రులకు శుభాకాంక్షలు తెలపడం, వారితో కలిసి భోజనం చేయడం ఉగాది ప్రత్యేకత. ఆరోగ్యప్రదాయిని ఉగాది పచ్చడి. 6 రుచులతో చేసే ఉగాది పచ్చడి దివ్య ఔషధం అనే చెప్పాలి. వేప పువ్వు, చింతపండు గుజ్జు, కొత్త బెల్లం, కొబ్బరి, మామిడి ముక్కలు, చెరుకు రసం, అరటిపళ్ళు, ఉప్పు, కారంతో తయారయ్యే ఉగాది పచ్చడి శారీరక దోషాలకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ఉగాది పచ్చడి వేసవి తాపాన్ని సైతం చక్కబెడుతుంది. నిజానికి చైత్రశుద్ధ పాడ్యమి నుండి చైత్రశుద్ధ పౌర్ణమి వరకు 15 రోజులు ఈ పచ్చడిని ప్రతిరోజు తింటే ఋతు సంబంధిత లోపాలు తగ్గుతాయని శాస్త్రం చెబుతుంది. కాగా పాశ్చాత్య ధోరణులు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో ఉగాది పచ్చడి నేటి తరం వారికి రుచించకపోవడం దౌర్భాగ్యం. కాలానుగుణ మార్పులతో ఉగాది పచ్చడిని సైతం మార్కెట్ నుంచి ఇంటికి తెచ్చుకోవడం మరీ విడ్డూరం. కాలగమనంలో ఎన్ని మార్పులు వచ్చినా, జీవితం ఎంత బిజీ అయినా ఈ అచ్చ తెలుగు పండుగ దూరం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. ఎంతైనా సంవత్సరం ఆరంభంలో అమ్మ చేతి ఉగాది పచ్చడి అమృతమని చెప్పాలి. దానికోసం ఎదురు చూసే తత్వాన్ని నేటి తరానికి నేర్పించాల్సిన బాధ్యత పెద్దలదేనని వేరే చెప్పనక్కర్లేదు.